వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యెషయా ప్రవచన గ్రంథంలో నుండి మన వ్యక్తిగతమైన జీవితాన్ని దేవుడు ఎలాగూ డిజైన్ చేశాడో, ఏర్పాటు చేశాడో ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎలక్షన్, దేవుని ఎంపిక. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేనే నిన్ను పిలిచి అన్న మాటను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దైవ సేవకుడిగా యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే దేవుడు పిలిచాడో మనల్ని కూడా అదే విధంగా పిలుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది మనుషుల చేత ఎంపిక చేయబడింది కాదు. సమూయేలు దావీదుని ఎన్నుకున్నప్పుడు, ఎంపిక చేసినప్పుడు, దావీదుని మనుష్య రీతిలో చూసినప్పుడు మొదటి కుమారుడి దగ్గర నుండి 7వ కుమారుడి దగ్గర దాకా సమూయేలు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఇతడే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అనుకున్నట్లుగా భావించాడు. కానీ దేవుని ఎంపికను బట్టి నేను కోరుకున్నవాడు ఇతనే అని దావీదుని హృదయానుసారుడైన దావీదుగా దేవుడు గుర్తించడం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కూడా ఎంపిక చేసుకునేది అలాగే అన్న సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎథికల్ కాలింగ్, నైతికమైన పిలుపును ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేనే నీతి విషయములలో, దేవుడు నైతికమైన విషయాల్లో, నీతి విషయాల్లో, పరిశుద్ధతలో, పవిత్రతలో మనం పాతుకుపోవాలని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని. దేవుని పిలుపు ఎప్పుడు అపవిత్రతలోనికో, దుష్టత్వంలోనికో, కీడులోనికో మనల్ని పిలవట్లేదు. ఆయన పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ నైతికతను, నీతి విషయాల్లోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంపవర్మెంట్, అది దేవుని శక్తిని గురించి, ఆయన సామర్థ్యమును గురించి తెలియజేస్తూ ఉంది. చేయి పట్టుకునటం, వీధి దాడుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల చేతి ఎలాగ పట్టుకుంటారో, అనేక పరిస్థితులు గండాలు దాడుతున్నప్పుడు ఆయన మన చెయ్యిని పట్టుకొని ప్రతికూల పరిస్థితుల్లో, విపత్కరమైన పరిస్థితుల్లో మనల్ని నడిపించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎస్టాబ్లిష్మెంట్, స్థాపన. నిన్ను కాపాడి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని పిలవటం మాత్రమే కాదు, దేవుడు మనల్ని చేయబట్టుకోవటం మాత్రమే కాదు, అవసరమైన ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని కాపాడేవాడు. ఉదాహరణకి దానియేలును సింహపు బోనులో కాపాడినవాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అన్న వారిని దేవుడు ఆ అగ్నిగుండంలో నుండి కాపాడినవాడు. క్రొత్త నిబంధనలో పౌలును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నావ బద్దలైనప్పుడే కానీ, చెరసాల్లో పడినప్పుడే కానీ, భయంకరమైన సింహపు నోట్లో నుండి బయటకు వచ్చినప్పుడే కానీ, నానా రకాలైన పరిస్థితులన్నింటిలో నుండి పౌలును భద్రపరుస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. ఎందుకు అనంటే తాను పిలిచాడు, ఒక పని కొరకు పిలిచాడు కనుక ఆ పని నెరవేర్చబడేంత వరకు ఆయన మనల్ని కాపాడేవాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభువా. మమ్మల్ని పిలిచినందుకై, మాకు పరిచర్యను అప్పగించినందుకై, ప్రమాదాల్లో మమ్మల్ని కాపాడుతున్నందుకై, మమ్మల్ని చేయబెట్టుకొని నడిపిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.